పాత ఏపీలో నడుస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకి స్వస్తి బాయ్ బాయ్ చెప్పిన కూటమి ప్రభుత్వం. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వాహనాలు ఇన్ని రోజులుగా ఏ సేవలైతే అందిస్తున్నాయో అంతకు మించి అంతకు మేరకు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఉన్న కొత్త వాహనాలు అవే సేవలు అందివ్వనున్నాయి. పాత వెహికల్స్ కంటే ఈ వెహికల్స్ పెద్దవిగా కనిపించడం గమనార్హం. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 నెంబర్ అనేది వెహికల్స్ మీద ప్రింట్ చేయడం అయితే జరిగింది. సో కొత్త వెహికల్స్ లాంచ్ జరగడం జరిగింది. ఈ వెహికల్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు చూద్దాం కొత్త వెహికల్స్ అనేవి. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒక చిరునవ్వు సింబల్తో ఈ వెహికల్ మీద అయితే ముద్రించబడింది. ఇది వచ్చి నెల్లూరు జిల్లా జీజీహెచ్ జనరల్ హాస్పిటల్లో మనం ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఇతనే 102 డ్రైవర్ అన్నమాట. సో చూసుకోవచ్చు, ఏసీ, అదేవిధంగా సాంగ్స్కి సెట్, అదేవిధంగా బ్యాక్ సీటింగ్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంది. కానీ వచ్చిన కొత్తల్లోనే శుభ్రత తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది. సో అయినా కూడా మనం ఈ వీడియోని పూర్తిగా చూద్దాం. మన వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందిగా కోరుకుంటూ, సో చూడొచ్చు 102 వాహనాలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన నెల్లూరు జిల్లాలో కొత్తగా వచ్చిన వాహనాలు అన్నమాట. సో పూజలు అన్నీ ముగించుకొని ఈ వాహనాలు అనేవి రోడ్లపై ప్రయాణించనున్నాయి. సో చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంది. ఎంత లగేజ్ అయినా కూడా మనం క్యారీ చేయొచ్చు. గవర్నమెంట్ ఈ వెహికల్స్ అనేవి పూర్తి ఉచితంగా ఒక గర్భిణీ స్త్రీ తమ ఇంటికి చేరేంత వరకు ప్రభుత్వ రంగ హాస్పిటల్లో అయితే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఈ వాహనాలను అయితే తీసుకురావడం జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎవ్వరు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బళ్ళు అనేవి ఈరోజు నుంచి సేవలలోకి రానున్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సేవని వినియోగించుకొని ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ వాహనాలు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ డ్రైవర్లు కానీ ఇంకెవరైనా కానీ డబ్బులు ఇవ్వాలని మిమ్మల్ని